వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, కానీ ఒక 5-10 నిమిషాల్లో ముగించుకుందాం. మా తమ్ముడు సుమన్ కూడా అలిగిండు నా మీద. వాడు అలిగిండు, అందుకే మాట్లాడుతున్నాడు, అంతేనా? పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులకి సోదరిమణులకి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా తమ్ముడు చెన్నూరు టైగర్ మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు బాల్కా సుమన్ గారికి, గౌరవ శాసనసభ్యులు సహచరులు అనిల్ జాదవ్ గారు, గౌరవ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కోవా లక్ష్మి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దివాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప గారు, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు మన ఉమ్మడి జిల్లాకి గతంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన సోదరులు మూల రాజిరెడ్డి గారు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ రాజిరెడ్డి గారు, మిరియాల రాజిరెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మరి మంచిర్యాల జిల్లా మొత్తం నాయకత్వానికి ఎవరెవరి పేరు చెప్పలేదు, ఆకలి అవుతుంది కాబట్టి ఎవరి పేరు చెప్తలేని ఏమనుకోవద్దని కోరుతూ, అట్లాగే మొన్ననే క్యాతనపల్లిలో ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ యొక్క కుట్రలన్నీ ఛేదించి దాదాపుగా 51 రోజులు మరి కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ తమ్ముడు సుమన్ని, రాజిరెడ్డి గారిని జైలుకు పంపిన మొక్కవోని దీక్షతో పోరాడి చివరికి ప్రజాస్వామ్యమే గెలిచే విధంగా పనిచేసిన మా క్యాతన్పల్లి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, అట్లాగే మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అట్లాగే కౌన్సిలర్లకి, ఉపాధ్యక్షులకి ప్రత్యేకించి ఇక్కడ పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో మరి మనకు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు మనతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ కౌన్సిలర్లకు, జిల్లా నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజకీయాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇంత నికృష్టమైన, ఇంత నీచమైన రాజకీయాన్ని మాత్రం ఎవరు కూడా చూసి ఉండరు. 22 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. 22 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం, అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత చర్చనే లేదు, అక్కడేం పెద్ద చర్చించడానికి ఏం లేదు, తర్కించడానికి ఏం లేదు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది, వాళ్ళు చైర్మన్ అయినారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మనకు మెజారిటీ వచ్చింది, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ కావాలి. కానీ ఒక్క మున్సిపాలిటీ కోసం, ఒక్క మున్సిపాలిటీకి, ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా, ఏదో పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టు సైనికుల కవాతు నిర్వహించినట్టు క్యాతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉండే, వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్లే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. అంత మాత్రమే కాదు, లేని కేసులు బనాయించి, ఉల్టా కేసులు మన మీదే పెట్టి, దౌర్జన్యం వాళ్ళు చేసి, రాళ్లు వాళ్ళేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి, మన కౌన్సిలర్లని ప్రలోభ పెట్టి, భయపెట్టి, ఇల్లు గులగొడతామని రకరకాల బెదిరింపులు చేసి, చివరికి బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చి, ఇగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాం తీసుకో అంటే, ఎవడికి కావాలి నీ బోడి పైసలు అని చెప్పి వాళ్ళ ముఖాననే పైసలు కొట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా. మామూలు గెలుపు కాదు ఇది. తమ్ముడు సుమన్ని పట్టుబట్టి ఇక్కడ సుమన్ ఉంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి తీసుకుపోయి ఇక్కడ సబ్ జైల్లో పెట్టలే, మంచిర్యాల సబ్ జైల్లోనో ఆసిఫాబాద్ సబ్ జైల్లోనో పెట్టలే, తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు. ఇక ఆ జైలుకు పోయినాం మేము, అది చెప్పతరం కానీ జైలు. కనీసం ఇక ప్రత్యేకించి దోమలు కూడా ఏర్పాటు చేసిండ్రు సుమన్ కోసం.
ఆడ దోమల పెంపకం కేంద్రం పెట్టి ఆ దోమలను కూడా ఈ నున్నకాడికి పంపించి కనీసం ఓడోమోసో విడోమోసో ఉంటది గది ఈరాయ్యా అంటే అది కూడా ఇయ్యలే. ఆఖరికి టేబుల్ లేదు, ఫ్యాను లేదు, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో 16 రోజుల పాటు చివరికి ఆరోగ్యం దెబ్బతిని మందులు తెప్పియమంటే మందులు కూడా తెప్పియకుండా నీచాతి నీచంగా నికృష్టంగా ఒక మున్సిపాలిటీ కోసం నిజంగా సుమన్ని అడుక్కుంటే వివేక్ ఫోన్ చేసి తమ్మి జర నా ఇజ్జత్ పోతాంది జర ఇయ్యి అంటే మావాడే వారేస్తుండే. అది పెద్ద ముచ్చట కూడా కాదు, అది పెద్ద ముచ్చట కూడా కాదు. మాకు ఎన్నో చూసినాం గెలుపులు ఓటములు, కానీ ఇట్లా నీచమైన పని చేసినందుకు మా తమ్ముడు కూడా మొండిగా జిద్దుగా మేము పోయిన వాళ్ళందరికీ చెప్పిండు తమ్ముడు. జైలుకు పోతే ఆదిలాబాద్ జైలుకు పోతే మా అందరికి ధైర్యం చెప్పి ఏం చెప్పిండు తెలుసా? అన్నా నన్ను ఇక్కడ 16 రోజులు కాదు 20 రోజులు కాదు నేను ఉండమంటే ఇంకో సంవత్సరం ఉంటా, కానీ మీరు మా కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి, మా నాయకులకు ధైర్యం చెప్పండి, మా కార్యకర్తలకు ధైర్యం చెప్పండి. మీరు క్యాతన్పల్లి పోతారా లేకపోతే మా క్యాంపుకు పోతారా, పోయి వాళ్ళ మనోధైర్యాన్ని నింపండి అన్న, వాళ్ళని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ను ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీరు మా వాళ్ళలో ధైర్యం నింపండి అని కోరిండు తప్ప వేరేదేమి కోరలేదు. వాస్తవానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయం ఒక క్యాతన్పల్లిలోనే కాదు, రాష్ట్రమంతటా ఇదే నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడికి మేము ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చేందుకు ఇక్కడ మూల మీద మెయిన్ రోడ్ నుంచి దిగి లోపలికి వస్తున్నాం. దివాకర్ రావు గారు చూపెట్టిండ్రు అక్కడ కుడిదిక్కు ఒక బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. ఎవరది బిల్డింగ్ అని అడిగిన నేను, ఎందుకు కూలగొట్టిండ్రు, ఎవరది ఏమైంది అన్న అంటే దివాకర్ రావు గారు చెప్తున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది అని చెప్పి. మరి ఆయన పేరేంది, డి అన్నయ్య అనే ఒక సోదరుడు మన పార్టీకి మద్దతుదారుడుగా ఉండడని చెప్పి సింగరేణి కార్మికుడు ఆయన. ఆయన ఇల్లు మొత్తం 4 అంతస్తులో 3 అంతస్తులో మొత్తం కుప్ప గులగొట్టి. మరి ఎందుకు గులగొట్టిండ్రు అంటే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గులగొట్టిండ్రు అన్నారు. పక్కన ఇళ్ళన్నీ మంచి కలకల్లాడుతున్నాయి, మరి వీటి సంగతి ఏంది అన్న. అవి కూలగొడతారట, అవి మాత్రం అట్లే ఉండాలన్నట, ఇది మాత్రం కూలగొడతారట. మీరు పోయేటప్పుడు మీరు కూడా చూడండి. అంటే ఇంత నీచమైన రాజకీయం. మన కౌన్సిలర్ గారు క్యాతన్పల్లిలో భూమాగౌడ్ గారు మన క్యాంప్ లో ఉంటే, ఈ భూమాగౌడ్ సాబ్ క్యాంప్ లో ఉంటే ఆయన ఇంటి మీదకి ఇక్కడ బుల్డోజర్ పంపించి కూలగొడతామని చెప్పి వచ్చి కొలతలు తీసుడు, బెదిరించుడు, నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే కూలగొడతామని ఆయనను బెదిరించుడు. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కౌన్సిల్ హాల్లో, మన మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు తప్ప మంత్రి గారు ఎంపీ గారు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలే. ఇంత గలీజు రాజకీయం, మన వాళ్ళ చేయిలు పట్టుకోవడం, మన వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇంత నికృష్టమైన రాజకీయం చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం పక్కా, మొన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి వచ్చిండు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు